గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామ రైతులు నూతన రైల్వే లైన్ ఏర్పాటు కోసం తమ భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి తమ సమస్యలను కూడా పరిష్కరించి తీసుకోవాలని వినతిపత్రం టపాలో ఇచ్చారు. కాబట్టి తాము భూమిని ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. రాజధాని పరిధిలో తమ గ్రామం ఉందని, రైల్వే లైన్ ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారని, ఇలా చేస్తే తాము 27 ఎకరాల స్థలాలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు సేకరిస్తే రాజధాని ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామ రైతులు మేమందరమే ప్రస్తుతం ప్రతిపాదిత అమరావతి రైల్వే లైన్లో మా గ్రామంలో ఉన్న భూములు సేకరణ కింద తీసుకోవడానికి రైల్వే పెగ్ మార్కింగ్ చేసినందున దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం దాన్ని మా యొక్క అభ్యంతరాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సేకరణ కాకుండా సమీకరణ కానీ ఇంకా వేరే రకమైన ఆలోచనలు ఉంటే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని మా ఆలోచన. ఎన్ని ఎకరాలు మొత్తం ఇదైందండి? మాది 27 ఎకరాలు మా గ్రామం నుంచి. మీరంటే ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు సేకరణ కాకోకుండా రైతులు నష్టపోకుండా వేరే విధానంలో సమీకరణ కానీ ఇంకొక నష్టం లేని విధానంలో కానీ తీసుకుంటే బాగుండిద్దని మా ఆలోచన. ఎందుకంటే రాజధాని వల్లే మా భూములు కూడా రాజధాని అంత ప్రభావితమైన రేట్లు పెరిగి ఉన్నవి. దాంట్లో సేకరణ వల్ల ఇస్తే రైతులందరూ చాలా నష్టపోతారు. అంతా ఎకరం అరెకరం రైతులే మొత్తం అందరూ నష్టపోతారు. కాబట్టి దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మా గ్రామ రైతులకు న్యాయం చేస్తారని మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మీ పేరు? నా పేరు వినకోట పూర్ణశంకర్రావు, ఉప సర్పంచ్ కొప్పురావూరు. మాజీ సర్పంచ్. మేము కొప్పురావూరు గ్రామ రైతులు అండి. నేను పెదకాకాని మండల వైస్ ప్రెసిడెంట్ని. ఈయన సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు, వీళ్ళందరూ రైతులు. మా పొలాల మీదుగా రైల్వే ట్రాక్ పోతుంది. కొత్తగా ప్రతిపాదిత అమరావతి రైల్వే లైన్ 19 లోపు అభ్యంతరాల స్వీకరణ కనుక ఇవాళ వచ్చి మేమందరం కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. అభ్యంతరం వ్యక్తం చేసి పేపర్ ఇచ్చి వెళ్తాం. సేకరణకు వ్యతిరేకంగా మేమందరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.